అఖిల భువన దీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రేమైన ఆత్మబంధువులారా, ఆసక్తిన వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం కృష్ణ శతకంలో నుంచి కొన్ని పద్యాలను తీసుకుంటూ వాటికి ఉన్నటువంటి భావాల్ని మనం తెలుసుకోవటం కూడా జరుగుతుంది. అలాగే ఈ కృష్ణ శతక కర్త ఒక చక్కని పద్యం రాయటం జరిగింది. నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ దానవవైరి క్షీరాబ్ది శయన యదుకుల వీరానను గావు కరుణ వలేగ కృష్ణ అని చెప్పేసని ఈ కృష్ణుని గురించి ఈయన ఈ పద్యాన్ని చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఓ నారాయణ పరమేశ్వర నీలదేహపు వర్ణము కలవాడ, క్షీరాబ్ది శయన యదుకుల వంశాగ్రి, నీ దయ ఎల్లప్పుడూ నన్ను కాపాడుతూ ఉండు తండ్రి అని చెప్పేసని, మమ్మల్ని కాపాడుతూ ఉండు అని చెప్పేసని ఈ యొక్క కృష్ణ శతక కర్త ఈ యొక్క పద్యాన్ని రాయటం జరిగింది. ఈ యొక్క ఆకాశవర్ణం ఎలా ఉంటుందంటే నీలంగా ఉంటుంది. ఈ మహత్తత్వానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మహత్తత్వంతో కూడినటువంటి వాడు అని మనకి తెలియపరచటానికి ఈ యొక్క కృష్ణ పరమాత్మని నీలమేఘ శ్యామ అని చెప్పేసని వర్ణించటం జరిగింది. నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ దానవవైరి క్షీరాబ్ది శయన యదుకుల వీరానను గావు కరుణ వలేగ కృష్ణ అనేటువంటి దానికి ఈ యొక్క మహత్తత్వమైనటువంటి ఆకాశము కానీ ఈ నీరు కానీ నీలవర్ణంగానే ఉంటాయి కనుక అందుకని ఈ మహత్తత్వాన్ని మనకి తెలియపరచాలి అనేటువంటి దృక్పథంతో ఆ యొక్క కృష్ణుని కానీ మిగిలినటువంటి రాముడి దగ్గరికి వచ్చేటప్పటికి కానీ వీళ్ళందరికీ కూడా ఆ ఒక నీలవర్ణము అనేటువంటి దాన్ని వేయటం జరిగింది. నిజంగా నీలవర్ణంతో ఎవరు ఉండరు, ఉంటే నల్లగా ఉంటారు లేకపోతే తెల్లగా ఉంటారు. కానీ నీలవర్ణ మేఘశ్యామ అని చెప్పేసని ఆ రాముడిని కూడా ఆయన అలా చెప్పడం జరిగింది. కనుక ఈ నీలవర్ణము అనేటువంటిది ఆకాశతత్వము. క్షీరాబ్ది శయన అంటే పాల సముద్రములో పవళించినటువంటి వాడ అంటే తెల్లనైనటువంటి కల్మషము లేనటువంటి పదార్థమైనటువంటి వాడ అంటే బ్రహ్మ పదార్థం ఎప్పుడూ కూడా తెల్లగా అన్నటువంటిది రంగు రుచి వాసన లేకుండా ఉంటుంది అని చెప్పేసరి చెప్పడం జరుగుతుంది. అందుకు క్షీరాబ్ది శయన అనేటువంటిది ఏంటంటే ఆ పాలలాగా తెల్లనైనటువంటి సముద్రంలో ఆ శేషసాయిపై పవళించినటువంటి వాడా అని ఈ యొక్క కృష్ణ శతక కర్త తన మనసులో భావాన్ని అత్యున్నతంగా పెట్టుకొని నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ దానవవైరి క్షీరాబ్ది శయన యదుకుల వీరానను గావు కరుణ వలేగ కృష్ణ అని చెప్పేసరి చెప్పటం జరిగింది. చాలా వరకు ఈ దానవవైరి అంటే దానవులు అంటే రాక్షసులు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. ఈ దానవులు అనేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క భగవంతుడు దేవతలతో కలిసి ఉన్నటువంటి వాళ్ళే తప్పితే వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నటువంటి వాళ్ళు కాదు. అంటే ఒకే దేహంలో ఈ యొక్క దేవతలు దానవులు అనేటువంటి రాక్షస గుణములు ఏవైతే ఉన్నాయో
ఆ గుణాలను సంహరించేటువంటి వాడు దానవ వైరి అంటే ఆ దుర్గుణాలని రూపుమాపేటువంటి వాడా అనేటువంటి దాన్ని కూడా ఈ కృష్ణ శతకకర్త ఇక్కడ చెప్పటం జరిగింది. ఇవన్నీ ఏంటంటే బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే వీటిని గురించినటువంటి విషయాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది అంత తేలికైనది కాదు అని చెప్పేసని ముండకోపనిషత్తులో ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. అధర్వణేయాం ప్రవదేవత బ్రహ్మ ధర్మత్వం పురోవాచాంగిరే బ్రహ్మ విద్యాయాం న భారద్వాజయ సత్యవహాయ ప్రాహ భారద్వాజో ఆంగిరసే పరావరాం అని చెప్పేసని ఇందులో ఈ ముండకోపనిషత్తులో చెప్పడం జరిగింది. ఆ యొక్క బ్రహ్మదేవుని నుండి పొందినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అధర్వుడు అంగీరసుకునకు బోధించాడు. అంగీరసుకుడు భారద్వాజ గోత్రుడైనటువంటి సత్యవాహునికి దాన్ని బోధించాడు. అతడు అంగీరసునికి బోధించాడు. ఈ విధంగా ఆ జ్ఞానము గురువు నుంచి శిష్యునికి పరంపరగా అందజేయబడింది అనేటువంటి విషయాన్ని ఈ ముండకోపనిషత్తులో చెప్పబడుతోంది. ఈ బ్రహ్మ విద్య అనేటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి విద్య అంత తేలికగా ఎవరికి పెడితే వాళ్ళకి వచ్చేదయ్యా. అందుకే మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, ఇదేమన్నా బ్రహ్మ విద్య అని చెప్పేశాను. అంటే బ్రహ్మ విద్య అనేటువంటిది అంత కష్టతరమైనటువంటిది అనేటువంటి విషయం మనకి వాళ్ళు చెప్పకనే చెప్తున్నటువంటి విషయం. ఇది ఎవరికి పడితే వాళ్ళకి చౌకబారితనంగా ఏదో డబ్బులు ఇచ్చి కొనేసుకుందామనుకుంటే ఇది రోడ్డు మీద దొరికేటువంటి విద్య కాదు. ఇది గురు సాంప్రదాయంలో నుంచి వచ్చేటువంటి విద్య. ఈ గురు సాంప్రదాయంలో ఆ ఒక్క విరాట్ పురుషుడు బ్రహ్మకి చెబితే ఆ ఒక్క బ్రహ్మ ఈ యొక్క అధర్వుడికి చెబితే అధర్వుడు అంగీరసుడికి చెబితే అంగీరసుడు భరద్వాజ గోత్రుడైనటువంటి సత్యవాహునికి చెబితే ఇలా గురు పరంపరలో ఆంగిరసుడు బోధించాడు. ఈ విధముగా ఈ జ్ఞానాన్ని ఈ జ్ఞానము అనేటువంటి దాన్ని బ్రహ్మ విద్య అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని గురువు దగ్గర కూర్చుని స్వాధ్యాయనంలో నేర్చుకోవాలి తప్పితే ఇదేదో పుస్తకాల్లో రాసినటువంటి వాటిని చదివి వాటి మూలంగా మనం జ్ఞానం సంపాదించవచ్చు అనుకునేటువంటి విద్య మాత్రము ఈ యొక్క బ్రహ్మ విద్య కాదు. గురువు మర్మం లేకుండా శిష్యుడికి గురువుకి మధ్య ఉన్నటువంటి అనుబంధంతో ఈ రహస్యాలన్నింటినీ కూడా గురువు ఆ ఒక్క శిష్యుడి మీద ప్రేమతో చెప్పాలి తప్పితే ఈ యొక్క పుస్తకాలు తీసి మనం ఏదో చెప్పేస్తాము చదివితే వచ్చేస్తుంది అనేటువంటిది లేదు అని చెప్పటానికే పోతన గారు ఒక చక్కని పద్యం రాశారు. ఈ యొక్క ప్రహ్లాద చరిత్రలో చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని చెప్పేసరి ఆ ఒక ప్రహ్లాదుడు ఆ తండ్రికి చెప్పటం జరిగింది. నన్ను చదివించారు ఈ గురువులందరూ కూడాను, చాలా పుస్తకాలు చదివించారు. దాంతోపాటు నేను కూడా చాలా గ్రంథాలని చదివాను. ఇవన్నీ చదివిన తర్వాత నాకేం తెలిసిందంటే చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ఈ చదువులో ఉన్నటువంటి మర్మం అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ ఒక జ్ఞానం నాకు తెలిసింది తండ్రి అని చెప్పేసరి చెప్పటం జరిగింది. అంటే చదువుకుంటే వచ్చేటువంటిది జ్ఞానం కాదు. విద్య లేనివాడు వింత పశువు అనేటువంటి మాటని మన పూర్వీకులు చెప్పేటువంటి వాళ్ళు. విద్యతో జ్ఞానం వస్తుంది కానీ చదువుతో జ్ఞానం రాదు. అందుకనే ఈనాడు ఇంతమంది చదువుకుని కూడా రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారంటే వాళ్ళకి చదువుతో పాటు ఆ జ్ఞానము అనేటువంటిది అబ్బకపోవటం మూలంగా
వాళ్ళ ఆ యొక్క చేయవలసినటువంటి కార్యక్రమానికి ఆ యొక్క క్రియకి వాళ్ళు సరైన వాళ్ళు కాదు అని చెప్పేసి నిర్ణయించుకోవటంతో వాళ్ళు అలాగా ఏ ఉద్యోగము లేనటువంటి వాళ్ళుగా మిగిలిపోతున్నారు. అంటే విద్యకి ఒక వయసుతో పని లేదు, ఈ విద్యకి సర్టిఫికెట్లతో పని లేదు. ఆ విద్య అనేటువంటిది గురు సాంప్రదాయాల్లో గురువు నుంచి శిష్యుడికి రావాల్సిందే తప్పితే ఇవి పుస్తకాలు, ఈ పుస్తకాలు చదవండి, ఆ పుస్తకాలు చదవండి, మీకు జ్ఞానం వచ్చేస్తుంది అంటే జ్ఞానం వచ్చేటువంటిది కాదు అనేటువంటి విద్యను ఇక్కడ మనం చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఈ యొక్క మండకోపనిషత్తు అనేటువంటి దాంట్లో ఈ ముండకోపనిషత్తులో ఏం చెప్పుకొస్తున్నారంటే ఈ ఉపనిషత్తులన్నీ కూడా వాళ్ళు కష్టపడి ఈ యొక్క బ్రహ్మ విద్యని నేర్చుకుని వాళ్ళ స్వానుభవంతో రాసినటువంటి ఈ యొక్క ఉపనిషత్తులు ఇవి మనకి ఇప్పటికీ లభ్యమవుతున్నవి 108 అని చెప్పేసి అంటున్నారు. కానీ 1156 ఉపనిషత్తులు ఉన్నాయి అని చెప్పేసి అంటారు, అనంతం అంటారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఋషులను బట్టి ఆ ఒక్క ఉపనిషత్తులు రావటం జరిగింది. సత్యకామి జాబాల ఉపనిషత్తుకు వచ్చేటప్పటికీ ప్రకృతికి సంబంధించినటువంటి విషయం అంతటినీ కూడా ఆ సత్యకామి జాబాల అనేటువంటి అతను రాయటం జరిగింది. ప్రకృతిలోకి రాకుండా ప్రకృతి తత్వాన్ని దేన్ని కూడా మనం చెప్పలేము అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఇక్కడ ఏమవుతుందంటే ఏదో భగవంతుడి పూజ చేసేస్తే, ఏదో ఒక విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేసేస్తే గంటల కొద్దీ కాలహరణమే మిగులుతోంది. కానీ ప్రకృతి తత్వము అనేటువంటిది ఎక్కడ నేర్చుకుంటున్నారు? ప్రకృతిలోకి వెళ్ళి ఏ ఒక్క విషయాన్నైనా వీళ్ళు చూడటం జరుగుతోందా? ఈ ఒక్క ప్రకృతిలో ఉన్నటువంటి ఈ ఒక్క రంగులు ఎవరు వేస్తున్నారు, ఎలా వస్తున్నాయి? తెల్లవారేటప్పటికల్లా ఈ పూలు కానీ ఇవి కానీ ఇన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ప్రకృతికి మాత్రం ఎవరిస్తున్నారు అనేటువంటి దానికి ఆ యొక్క విరాట్ పురుషుడి నుంచి ప్రకృతి అంటే సహజ సిద్ధంగా తను తయారు చేసుకున్నటువంటిది అనేటువంటి దాన్ని ఈ యొక్క బ్రహ్మ విద్య నేర్పుతుంది. ఈ బ్రహ్మ విద్య రానంతసేపు కూడా ప్రకృతిని అధ్యయనం చేయటం ఉండదు. ప్రకృతిలోనే ఈ యొక్క మూల పదార్థాలైనటువంటి ఈ యొక్క వికర్షించేటువంటివి కానీ ఆకర్షించేటువంటివి కానీ రెండూ కూడా ప్రకృతిలోనే ఉన్నాయి. అందుకే ప్రకృతిని అర్థం చేసుకోవటం అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి చాలా కష్టమైనటువంటి విషయము అని నేను చెప్పేటువంటిది ఏంటంటే ఏది ఆకర్షిస్తుంది, ఏది వికర్షిస్తుంది అనేటువంటిది మనకి తేట తెల్లంగా తెలియాలంటే ప్రకృతిలో మనకి అనుబంధం బాగా ఉంటే కానీ ఇది తెలియదు. అందుకే ప్రకృతిని సాధ్యమైనంత వరకు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే స్త్రీతత్వంగా చూడమని చెప్పేసి అని చెప్తారు. ఈ యొక్క శిల్పులు, ఈ చిత్రకారులకి వచ్చేటప్పటికి ఒక స్త్రీని పూర్తిగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఆ చిత్రకారుడు కానీ ఆ శిల్పి కానీ ఆ కళలో సజీవమైనటువంటి ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతాడు అనేటువంటి విషయాన్ని ఇది చెప్పడం జరుగుతున్నటువంటిది. ఇది తెలియకుండా అడ్డతిడ్డంగా చిత్రకారుడు చిత్రం వేస్తానన్నా, ఒక శిల్పి ఆ అందాన్ని ఆస్వాదించకుండా తను ఒక విగ్రహాన్ని చెక్కితే ఆ విగ్రహానికి విలువే ఉండదు. కనుక ఇటువంటివన్నీ కూడా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి తత్వాలు అనేటువంటివి మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ యొక్క బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి అతను ఒక గాలిపటానికి ఒక రాగి తీగని కట్టి అతని గాలిపటం ఎగరేస్తే ఆ మెరుపుతో అతనికి ఒక విధమైనటువంటి చలనం వచ్చింది. ఎందుకు వచ్చింది అనేటువంటి దీంతో దానికి అతను షాక్ అనేటువంటి పేరు పెట్టి అతను ప్రయోగం చేయటంతో ఆకాశము లోపల ఈ యొక్క విద్యుత్ ఉన్నది అనేటువంటి విషయాన్ని అతను తెలుసుకోవటం జరిగింది.
దాన్నే నేడు ఈ శోధనలు చేసి 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 ఈ సోలార్ సిస్టంలో నుంచి ఈ యొక్క విద్యుత్తుని తీసుకొస్తున్నారు. అంటే ప్రకృతిలో విద్యుత్ అనేటువంటిది ఉంది. ఈ విద్యుత్తులో నెగటివ్ పాజిటివ్ అనేటువంటి రెండు ఈ యొక్క ధృవాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి అతను చెప్పే వరకు కూడా మన శాస్త్రవేత్తలైనటువంటి మన ఋషులు ఎంత చెప్పినా కూడా మనకి జ్ఞానం కలగలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరువరానటువంటి విషయము. ప్రకృతిలో నుంచి నేర్చుకోవాలి, ప్రకృతిలో నుంచి నేర్చుకోవాలి అని చెప్పేసని మన ఋషులు ఏ ఒక్క పట్టణాల్లో ఉండకుండా వాళ్ళు ఎంతసేపు అడవుల్లో ఉండి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళు తెలుసుకోవటం జరిగింది. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఉండేటువంటి కిరణాలు వాటి ప్రభావం ఏమిటి, వాటిలో ఉన్నటువంటి విద్యుత్ శక్తి ఎలా ఉంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ ఆదిత్య హృదయాన్ని చెయ్యండి అని చెప్పేసని మన ఋషులు చెప్పటం జరిగింది. కానీ మనం చెయ్యం. అదే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి అతను ఆకాశంలో విద్యుత్తు ఉంది అని చెప్పేసి చెప్పగానే అతని మాటల్ని విని ఓహో ఆకాశంలో విద్యుత్తు ఉందా అనేటువంటి దానికి మనం వస్తున్నాం తప్పితే నిజంగా ఆకాశంలో విద్యుత్తు ఎలా ఉంది, ఆ ఒక శక్తికి కారణం ఏమిటి, అందుకే మన ఋషులు ఈ ఒక ప్రకృతిని ఎందుకు శక్తిపరంగా చూపించారు, ఈ శక్తిని ఎందుకు ఒక స్త్రీమూర్తిగా చూపించారు అనేటువంటి విషయాలు ఏవి కూడా మనకి అవసరం లేదు. ఇక్కడ మనకి ఏంటంటే ఒక లక్ష్మిగానో ఒక సరస్వతిగానో ఒక పార్వతిగానో మిగిలినటువంటి ఎల్లమ్మనో లేకపోతే ఇంకోటనో చూపిస్తే మనం ఏం చేస్తున్నామంటే ఈ పశువులు కుంకాలు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పోస్తున్నాం తప్పితే శక్తి అనేటువంటి దానికి అర్థమేమిటి? బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పినట్టుగా ఆకాశంలో ఎలాంటి విద్యుత్ శక్తి ఉన్నది, ఈ శక్తిని ఎలా బయటికి తీయటం జరిగింది, నేడు ఈ సోలార్ సిస్టమ్ అని చెప్పేటువంటి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేస్తున్నారు, దీన్ని మన తాలూకు ఋషులు ఈ ఆదిత్య హృదయం చదవటం మూలంగా ఎలా మనకి అది లోపలికి వస్తుంది అని చెప్పేసి అది తెలియటానికి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏవి కూడా మనకు అవసరం లేదు. మనకి కావాల్సింది ఏంటంటే పొద్దున నిద్రలేచి ఆ రావణాసుడు స్తుతించినటువంటి శివస్తోత్రం కానీ, శంకరాచార్యుల వారు రాసినటువంటి అన్నపూర్ణ అష్టకం అని చెప్పేసరి కానీ ఇలాంటివి చదువుకుంటూ మన జీవితాలని కాల వ్యర్థం చేస్తున్నాం తప్పితే కాలాన్ని ఎప్పుడూ కూడా మనం ఉపయోగించుకోవట్లేదు. ఎంతసేపు కర్మ 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 అని చెప్పేసి జ్ఞానం వైపు ప్రసరించకుండా సంధ్యావందనం చేస్తున్నాం. దేనికి చేస్తున్నాడు? సంధ్యకు వందనం చేస్తున్నాడు. అంత తప్పితే ఈయన చేసేటువంటిది ఏం లేదు. ఆ సంధ్యావందనంలో ఉన్నటువంటి క్రియలేంటి, ఆ క్రియలు చేయటం మూలంగా వచ్చేటువంటి శక్తి ఏంటి, దాని మూలంగా ధారణ ఎలా కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి కూర్చుని సంధ్యావందనం చేస్తూ దాని గురించిన విషయాలు ఆలోచిస్తే తెలియటానికి ఎంతసేపు ఓం కేశవాయ స్వహ నారాయణ స్వహ మాధవాయ స్వహ అని చెప్పేసి ఆ నీళ్లు తాగుతూ ఈ దశముద్రం ఫలం లభేత్ అని చెప్పేసి దశముద్రలు వేసుకుంటూ ఆ ఓం భోర్భవ స్వహ తస్వవితుర్వరణ్యం భర్గో దేవస్య ధీమహి దియ్యయోన ప్రచోదయాత్ అని చెప్పేసి ఆ గాయత్రి మంత్రాన్ని చదువుతున్నాను, ఈ నీళ్లు పోసినవన్నీ తీసుకెళ్ళి మొక్కల్లో పోస్తున్నాను అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ ఈ చేస్తున్నటువంటి గాయత్రి మంత్రంలో ఏ శక్తి ఉన్నది, ఈ శక్తి ఎలా మనకి అది మన వైపున ఎలా చూస్తోంది, ఈ శక్తి మూలంగా మనం సాధించేటువంటిది ఏంటి, ఇది అవసరం లేదు. పొద్దున సాయంత్రం 3 పూట్ల నేను సంధ్యావందనం చేస్తున్నాను. ఓ పక్క వాళ్ళకి ఒక పెద్ద డ్రామాలాగా వీడొక పరమ భక్తుడిలాగా కనిపించటానికి పొద్దున సాయంత్రం 2 పూట్ల కూడా ఈయన ఏదో సంధ్యావందనం చేసేసి దైవభక్తిలో ఉన్నాను అని చెప్పటానికి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మనకి చూపిస్తున్నారు తప్పితే నిజమైనటువంటి భక్తుడు తన తాలూకు పనులు తన చేసుకుంటూ తన దైవాన్ని ఎలా చేరుకోవాలని ఆలోచిస్తాడు తప్పితే ఈ యొక్క ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల బాండశుద్ధి లేని పాకమేల
చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినరవేమ అన్నట్టుగా ఎవడి గురించో చేస్తున్నట్టుగా ఈ పూజలన్నింటినీ కూడా ఒక ప్రకటితంగా పెద్ద టెంట్లు వేసేసి పెద్ద హడావిడి చేస్తూ ఉంటారు. ఇటువంటివి ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలియాలి. నిజంగా ఋషి సాంప్రదాయంలో ఎవరూ కూడా ఇటువంటి పూజల గురించి కానీ ఇటువంటి వాటి గురించి కానీ చెప్పలేదు. కనుక ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మనలో ఉన్నటువంటి పశుతత్వాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ఇచ్చి మన్ని జ్ఞానమూర్తులుగా తయారు చేస్తాడనుకుంటూ ఆ ఒక్క మార్గబంధువైనటువంటి ఆ అయ్యప్పని ప్రార్థించుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప.